వ్యాక్సిన్ వేయడం అయిపోయింది కదా, ఇక ముగ్గురం అలా సరదాగా కార్లో తిరుగుదామా? నన్ను ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్తారా? తిరగడానికి సమయం సరిపోదు గాని ఐస్ క్రీమ్ కొనిస్తాను, పదమ్మా. అత్తయ్య, మేమింటికి బయలుదేరుతాం. సరే పద. ఎక్స్క్యూజ్ మీ. గుడ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అదే అక్షయ్కి వ్యాక్సిన్ వేయించారు కదా, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఆ విషయం మీకెలా తెలుసు అంకుల్? నేను హాస్పిటల్కి వేరే పనుండి వచ్చాను తల్లి. మీ అందరూ కనిపించారు. వీళ్ళందరూ నిన్ను మీ అమ్మని దూరం పెట్టారు కదా, మరి నువ్వు వీళ్ళతో ఎందుకున్నావా అని అనుమానం వచ్చింది. అందుకే తెలిసిన ఓ సిస్టర్ని అడిగితే నిన్ను ఎందుకు తీసుకొచ్చారో అస్సలు విషయం తెలిసింది. అదే వ్యాక్సిన్ వేయించడానికి తీసుకొచ్చారు అని తెలిసింది. చాలా చాలా సంతోషించాను. ఎందుకంటే ద్వేషించే మనుషుల మీద సడన్గా ప్రేమ పుట్టుకురావడం అంటే చిన్న విషయం ఏం కాదు కదా. వీడికి విషయం మొత్తం తెలిసిపోయింది, అందుకే ఇండైరెక్ట్గా క్లాస్ తీసుకుంటున్నాడు. అక్షయ, నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నా కార్లో కూర్చో. నేను నానమ్మ వాళ్ళతో వెళ్తాను అంకుల్. హే, ఐస్ క్రీమ్ నేను కొనిస్తాను. నానమ్మ కొంటుందిలేండి అంకుల్. ఐస్ క్రీమ్ కంటే నానమ్మ వాళ్ళతో స్పెండ్ చేయడం ముఖ్యం. ఇప్పుడు నిన్ను నాతో పాటు తీసుకెళ్తానంటే మీ నానమ్మ వాళ్ళు కూడా అడ్డు చెప్పరు. ఎందుకంటే నాకంతా తెలిసిపోయింది కదా. ఏదో రహస్యం తెలిసింది అన్నట్టు అలా మాట్లాడుతున్నారేంటి? ఊరికి అలా అంటున్నాను. ప్రసాదరావు గారు, అక్షయాన్ని నేను తీసుకెళ్ళొచ్చా? అక్షయ, మనం ఇంకోసారి వెళ్దామమ్మా. ఇప్పుడు నువ్వు సత్యాంకులతో వెళ్ళమ్మా. ఓకే, బాయ్ నానమ్మ. బాయ్ తాతయ్య. బాయ్ పెద్దమ్మ. బాయ్ పెద్దనాన్న. బాయ్. ఇదిగో బ్యాగ్ తీసుకో. చిన్నపిల్లకి మాయ మాటలు చెప్పి డిఎన్ఏ టెస్ట్కి తీసుకొస్తారా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? మీరా ఇతరులకు ఆదర్శం? మీరా ఇతరులకు ఇన్స్పిరేషన్? మీరా ఇతరులకు మోటివేషన్? బుద్ధి లేని పని చేశారు. మా అనుమానాలు మాకున్నాయి, అందుకే ఇలా చేయవలసొచ్చింది. అడిగే అధికారం, హక్కు నీకు లేవు. హలో మాస్టర్, నీకు విషయం తెలుసా? ఈ డిఎన్ఏ టెస్ట్ నీ వల్లే చేయించాల్సి వచ్చింది, నీకోసమే చేయించాల్సి వచ్చింది. మా కుటుంబ కథలో నువ్వే గనక ఎంటర్ కాకపోయి ఉంటే చేయించాల్సిన అవసరం వచ్చుండేది కాదు. పెద్ద చెప్పొచ్చాడండి నీతిలే. డిఎన్ఏ టెస్ట్కి కోర్టు పర్మిషన్ కావాలి. మీ ఇష్టం వచ్చినట్లు చేయించడం నేరం. మీ మీద యాక్షన్ తీసుకుంటాను. నువ్వు యాక్షన్ సినిమా తీసుకుంటావో కమర్షియల్ సినిమా తీసుకుంటావో నీ ఇష్టం. నీకు చేతనైంది చేసుకోబా. చూడు బాబు, కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఇలా చేయవలసి వచ్చింది.
దీన్ని మీరు కాంప్లికేటెడ్ చేయొద్దు. వేద, వెళ్దాం పద. మా కుటుంబ కలహాలకి కారణం నువ్వు, కారకుడివి నువ్వు. మా అనుమానాలు తప్పని టెస్ట్ ద్వారా తెలిస్తే అక్షయని గుండెలకి హత్తుకుంటాను, అవనిని చేరదీస్తాను. తర్వాత నువ్వు ఢిల్లీకి బయలుదేరదువు. వాళ్ళు నిన్ను అనుమానిస్తున్న కొద్దీ, అవమానిస్తున్న కొద్దీ నీతో జీవితం పంచుకోవాలనే స్వార్థం నాలో పెరిగిపోతుందవని. నా మొదటి ఆరాధన వినువు. నా మనసులో నేను నాటుకున్న మొట్టమొదటి ప్రేమ విత్తనాన్ని వినువు. అందుకే ఇంతకాలానికి నాకు అవకాశం దొరికినందుకు నేను ఉపయోగించుకుంటున్నాను. నా ఈ స్వార్థం దేవుని దృష్టిలో మంచైతే నువ్వు నాకే దక్కుతావు.